మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళనాడును వర్షాలు వీడడం లేదు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ దంచి కొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తమైన స్టాలిన్ ప్రభుత్వ సహాయక చర్యలను ముమ్మారం చేసింది. ఇక ఇటీవల మిచాంగ్ తుఫాన్ వల్ల తమిళనాడు రాష్ట్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక తమిళనాడును వర్షాలు వీడడం లేదు. ఇక చాలా ప్రాంతాల్లో అయితే ఇప్పటి వరకు దంచి కొడుతున్నాయి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. చెప్పండి మురళి, లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైనట్లు కనిపిస్తుంది. అదే కాకుండా అప్రమత్తమైన స్టాలిన్ ప్రభుత్వం సహాయక చర్యలను కూడా ముమ్మరం చేసిందని తెలుస్తుంది. ఇక దీనివల్ల మరింత సమాచారం చెప్పండి. వరలక్ష్మి, అయితే మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు కోలుకోలేదు. అయితే మరోసారి వర్షం దెబ్బ చెన్నైపై పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. డిసెంబర్ 17వ తేదీన కేరళ లక్షద్వీప్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఆ ప్రభావంతో చెన్నైలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ఐఎండీ ఒక అంచనాను అయితే వేసింది. రానున్నటువంటి 3 రోజుల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు పడతాయని చెప్పి తెలిపింది. అయితే మిచాంగ్ తుఫాన్ ఇటీవలే భారీ ఎత్తుగా వచ్చినటువంటి సందర్భంలో తమిళనాడులోని చెన్నై చుట్టుపక్కల ప్రాంతాలు తీవ్రమైనటువంటి నష్టాన్ని చవి చూశాయి. ప్రత్యేకించి భారీగా వచ్చినటువంటి వర్షంతో ఏదైతే కొన్ని ప్రాంతాలు, శివారు ప్రాంతాలు కావచ్చు, లోతట్టు ప్రాంతాలు కావచ్చు, పూర్తిగా జలమయమయ్యాయి. అక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకొని వారికి అవసరమైనటువంటి చర్యలు కూడా చేపట్టారు. వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆ నీరంతా కూడా ఇంకా బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మరోసారి వర్షం ఎఫెక్ట్ తమిళనాడుపై పడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 3 రోజులుగా కూడా వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి. చదురు ముదురుగా కాసేపు తెరపించడం, కాసేపు వాన పడడం వంటి పరిస్థితులు ఉండడంతో ఒక్కసారిగా తమిళనాడులోని చెన్నై చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో స్టాలిన్ ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించింది. దీంతో పాటుగా కూడా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. ఎక్కడైతే అవసరమైనటువంటి ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలను గుర్తించి అక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపించి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా సురక్షితంగా ఇతర ప్రాంతాలకు తరలించాలని చెప్పి సూచించింది. ఏదైతే సముద్ర తీర ప్రాంతం కావడంతో ఎప్పుడైనా సరే వరదలు, అదేవిధంగా తుఫాను ప్రభావం ఉంటే ముందుగా చెన్నైకి భారీ ఎత్తున ఎఫెక్ట్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా అత్యంత భారీ వర్షం వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్పడంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఇప్పటికే మొన్న మిచాంగ్ తుఫాన్ సందర్భంలో తమిళనాడులో ఉన్నటువంటి ఏదైతే చెన్నై చుట్టుపక్కల ఉన్నటువంటి సముద్ర ప్రాంతంలో అనేక ఇబ్బందులు అయితే జరిగాయి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. అయితే చమురు, కొన్ని ఏదైతే ఈ వచ్చేటటువంటి సముద్రంలో వచ్చేటటువంటి షిప్స్ ఉంటాయో వాటిలోంచి కొంత చమురు పదార్థాలు కూడా సముద్రంలో వచ్చి పడిపోవడంతో ఆ ప్రాంతంలోని తీర ప్రాంతంలో కూడా ఇంకా క్లీన్ చేసే పనుల్లోనే అక్కడ అధికారులు ఉన్నారు. ఈ క్రమంలో మరోసారి వర్షం ఎఫెక్ట్ గానీ తమిళనాడు మీద పడితే మాత్రం కొంచెం ఇబ్బందికర వాతావరణం అయితే ఉంటుంది. దీని ప్రభావంతో చెన్నైకి సమీపంలో ఉన్నటువంటి నెల్లూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, అదేవిధంగా కడప ప్రాంతాలపై కూడా ఈ వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉంది. అంటే అక్కడ గాన భారీ వర్షాలు కురిస్తే ఇక్కడ కూడా వర్షం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. వర్షం సంగతి అటు ఉంచితే ఇటు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా కూడా దీని ప్రభావంతో చలి పులి అయితే చంపేస్తుంది. వేకువజాము నుంచి భారీ ఎత్తున చలి రావడం, మంచు దుప్పటి కప్పేయడంతో కూడా ఇబ్బందికర వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ తమిళనాడుని మాత్రం వర్షాలు, తుఫాన్ ఎఫెక్ట్ అనేది పెద్ద కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అయితే అలర్ట్ అయింది. అవసరమైన చర్యలు అయితే చేపట్టేందుకు సిద్ధంగా ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఇప్పటికే ప్రకటించారు. రైట్ మురళి, థ్యాంక్ యూ.